ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వారు తెలివైన వారు. ఇప్పుడు అదే కోవలోకి వస్తారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఒక విషయంలో తగ్గారు, నెగ్గారు. మనం మాట్లాడుకుంటున్నది విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల గురించి. పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన తేల్చి చెప్పారు. దీంతో ఇన్నాళ్లుగా జరిగిన ప్రచారానికి, ఊహాగానాలకు చెక్ పడినట్టయింది. అధికారం ఉంటే ఏం చేయొచ్చు? ఏమైనా చేయొచ్చు. కొండ మీద కోతిని తీసుకురావచ్చు, మనకు నచ్చినట్టు ఆడించవచ్చు. అదే ఫీల్డ్లో ఉంటారు చాలామంది అధికారంలో ఉన్న నేతలు. అధికారం అనేది కళ్లకు గంతలు కట్టేస్తుంది, ఒక మత్తు. ఓటమిని డైజెస్ట్ కానివ్వదు. చాలామంది నేతలకి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, దాంట్లోంచి బయటికి రాలేరు. కానీ తాను అలాంటి నేతను కాదని ప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు చంద్రబాబు. మనకు బలం లేని చోట పోటీ చేయడం ఎందుకు, దానికోసం కష్టపడడం ఎందుకు అని చెప్పకనే చెబుతున్నారు. నిజానికి ఏపీ ప్రజలకు ఇది ఒక సరికొత్త రాజకీయాన్ని పరిచయం చేయడం అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు సాగిన తీరుకు ఇది భిన్నం కాబట్టి. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో మొత్తం 838 మంది ఓట్లుంటే అత్యధికంగా అంటే 600కు పైగా ఓట్లు వైసీపీకి ఉన్నాయి. అలాంటి వేళలో ఏపీ అధికార పక్షంగా ఉన్న కూటమిలోని ప్రధాన భాగస్వామి అయిన టీడీపీ బరిలోకి దిగుతుందన్న చర్చ జరిగింది. అంటే క్రాస్ ఓటింగ్ జరిగి గెలిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ బరిలోకి దిగితే ఖచ్చితంగా గెలవాలంటే ఏదో ఒకటి చేయాలి. అది కూడా అనైతికమే అవుతుంది. క్రాస్ ఓటింగ్ జరగడానికి వాళ్ళని కొనడం కావచ్చు, లేదంటే వాళ్ళకి తాయిలాలు ఇవ్వడం కావచ్చు, లేదంటే మరిన్ని పదవులు ఆఫర్ చేయడం కావచ్చు, ఇదంతా సాధారణంగా జరుగుతుంది. కానీ దీని నుంచి కొంచెం బయటకు వచ్చి ఒక నైతికమైనటువంటి ఆలోచనతోటి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనపడుతుంది. విలువల గురించి అదే పనిగా మాట్లాడుతున్న ఈ టైంలో ఏపీ ప్రజలకు ఇది ఒక సరికొత్త రాజకీయం చూపించాలని చెప్పొచ్చు. బలం లేని చోట బరిలోకి దిగడం మంచి సంకేతాలు ఇవ్వదు. అందుకే చంద్రబాబు సైలెంట్గా పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా తెలుసు. ఇట్స్ ఆబ్వియస్. అంటే ఏదో అనానిమస్గా జరిగే ఎన్నికల్లో బలాబలాలు నిర్ణయం అనేది ఓటింగ్ తర్వాత జరుగుతుంది. కానీ ఒక దగ్గర ఇంత బలం ఉంది అని తెలిసిన తర్వాత, ఆ బలం ఆ పార్టీకి చెందింది అని తెలిసిన తర్వాత, బలం లేని పార్టీ పోటీ చేయడం, వాళ్ళని లోబర్చుకుని తమ వైపు తిప్పుకొని క్రాస్ ఓటింగ్ చేయించుకుని గెలవడం అనేది అనైతికమైనటువంటి ప్రాక్టీస్ అనేది ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం. సో దాని నుంచి బయటకు వచ్చి ఇప్పుడు మాకు బలం లేదు కాబట్టి, మేము గెలవలేం కాబట్టి పక్కకు తప్పుకుంటూ ఉన్నాం, అనైతికంగా గెలవడం మాకు ఇష్టం లేదు అనే ఒక మెసేజ్ను ప్రజల్లోకి పంపడం ఒక మంచి రాజకీయానికి నాంది అని చెప్పుకోవచ్చు. నిజానికి ఈ నిర్ణయం వెనుక అనేక వ్యూహాలు కూడా ఉన్నట్టుగా కనపడుతుంది. వ్యూహాలు లేకుండా ఏ రాజకీయ నేత ఏ నిర్ణయం తీసుకోరు. గెలుస్తామని తెలిసిన వైసీపీ ఈ ఉప ఎన్నికకు సాదాసీదా అభ్యర్థిని నిలబెట్టకుండా ఏకంగా అత్యంత సీనియర్ అయిన బొత్స సత్యనారాయణ నిలబెట్టింది. ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ అంటే ఆయనకు ఉండే బలం ఏంటి, ఆయనకు ఉన్నటువంటి క్యాడర్ ఏంటో అందరికీ తెలిసింది. అంటే ఈ ఎలక్షన్ను వాళ్ళు ఎంత సీరియస్గా తీసుకుంటున్నాం అనేది చెప్పకనే చెప్పింది వైసీపీ. అదే టైంలో అటు టీడీపీ కూటమికి బొత్సను బలంగా ఎదుర్కొనే స్థాయి నేత ఎవరనే ప్రశ్న కూడా ఎదురైంది. అసలే సంఖ్యాబలం కూడా లేదు. ఎన్నిక జరిగితే ఖచ్చితంగా కూటమి ఓడిపోతుంది. అప్పుడు అధికార కూటమి ఓడిపోయింది అనే బ్యాడ్ నేమ్ కూడా వస్తుంది. దీనికి తోడు అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక గెలుపును అందించారు ప్రజలు. ఒక్క సీటు కోసం కక్కుర్తి పడడం ఎందుకు? ఒక్క ఎమ్మెల్సీని అదనంగా పొందడం వల్ల వచ్చే లాభం కంటే కూడా ఒక ఎమ్మెల్సీ కోసం అడ్డదారులు దొక్కిన విమర్శలు ఎందుకనే ఫీల్డ్లో చంద్రబాబు ఉన్నట్టుగా అర్థమవుతోంది. నిజంగా రాజకీయం చేసి, వెనకాల కుహానాలు చేసి, లోపాయకార ఒప్పందాలు చేసుకుని గెలిచే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి. కానీ అలా చేయకుండా మొత్తానికి రేస్ నుంచే తప్పుకున్నారు. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ స్వచ్ఛందంగా ఈరోజు పోటీని విరమించుకోవడం అనేది నిజంగా చెప్పాలంటే ఒక విలువలకి అంటే రాజకీయాల్లో విలువలకి ఇవ్వడంలో ఒక మైలురాయి వంటిదని చెప్పి మనందరం కూడా అనుకోవాలి. ఇదే ఎంపీటీసీ ఎలక్షన్స్ అప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు అధికారంలో ఉండి మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్స్కి నామినేషన్ వేయడానికి కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. నామినేషన్ పత్రాలని సంచుల్లో దాచుకొని చాలా భద్రంగా ఎవరు చూడకుండా, ఎవరైనా చూస్తే మమ్మల్ని కొడతారేమో, ఎవరైనా చూస్తే మా నామినేషన్ పేపర్లు చించేస్తారేమో భయంతో ఆ రోజుల్లోనే కూడా చావుకి ఎదురెళ్ళి చాలామంది కార్యకర్తలు ఎంపీటీసీల కింద, జడ్పీటీసీల కింద నామినేషన్లు వేశారు. ఆ రోజు అక్కడ ఇక్కడ అని లేదు, ప్రతి చోట కూడా దాడులు నిర్వహించారు. కనీసం నామినేషన్ వేయడానికి కూడా మా కార్యకర్తల్ని ముందుకు రానివ్వకుండా భయభ్రాంతులకు గురి చేసిన సందర్భాన్ని కూడా ఈరోజు గుర్తు చేసుకోవాలి. ఆ సందర్భంలో గౌరవ చంద్రబాబు నాయుడు, ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిర్ణయం తీసుకొని ఎంపీటీసీ ఎలక్షన్స్ని మేము బాయ్కాట్ చేసాం. ఆ రోజు లోకల్ ఎలక్షన్స్ మేము బాయ్కాట్ చేసాం. ఆ రోజు బాయ్కాట్ చేసిన తర్వాత మళ్ళా తిరిగి ఈరోజు ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో, ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీ చేయడం అనేది నైతికత కాదు, అది విలువలకి విరుద్ధంగా ఉంటుంది అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఒకప్పుడు మండలి వద్దన్న వ్యక్తి ఇప్పుడు అభ్యర్థిని బరిలోకి దింపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఏపీ హోంమంత్రి అనిత. అంతేకాదు వైసీపీ హయాంలో కనీసం తమను నామినేషన్ కూడా వేయనివ్వలేదని, అందుకే ఇప్పుడు పోటీ చేయనివ్వడం లేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కానీ తాము మాత్రం అలా కాదని, విలువలకు కట్టుబడి పోటీ చేయడం లేదని గుర్తు చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే పోటీకి దూరంగా ఉండడం ద్వారా ఒక మెసేజ్ పంపినట్టయింది. బలం లేని చోట బలాన్ని ప్రదర్శించాలన్న తీరు తమకు లేదు, ఇదే మాకు వైసీపీకి మధ్య ఉన్న తేడా అనే ఒక మెసేజ్ను పంపుతూనే ఒక మంచి రాజకీయం చేసే పరిస్థితి కూడా కనపడుతుంది. అఫ్కోర్స్ వెనకాల రాజకీయ వ్యూహాలు ఉండి ఉండొచ్చుగాక, కానీ కారణం ఏదైనా అల్టిమేట్గా అక్కడ జరుగుతున్నది మాత్రం ఒక నైతికమైనటువంటి నిర్ణయం అని చెప్పుకోవచ్చు. రాజకీయాల ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవహారాల్లో చూసినట్లయితే ఇదొక కొత్త ఒరవడి అని చెప్పుకోవచ్చు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.